వెల్కమ్ టు TG24 టీవీ నేను సుమలత. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త చెరువు వద్ద స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్న ప్రభాకర్, జిల్లా కలెక్టర్ మను చౌదరి స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలోని కొత్త చెరువును పరిశీలించి అక్కడ చేయాల్సిన పనులు, మరమ్మతులు తదితర అంశాలపై కలెక్టర్తో చర్చించారు. అనంతరం రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిన్న ప్రారంభమైంది అని, ఈ కార్యక్రమం 9వ తేదీ వరకు జరుగుతుంది అని తెలిపారు. అలాగే మన జీవితంలో స్వచ్ఛదనం పచ్చదనం ఒక భాగం చేసుకోవాలన్నారు. మన తలరాతలకు మన బాధ్యత నిర్వహించాలి అని, మన ఇల్లు మన పరిసరాలు ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలని భావిస్తామో పట్టణం మనం నివసించే ప్రాంతాల్లో కూడా స్వచ్ఛదనం పచ్చదనం అలాగే ఉండాలని బాధ్యత తీసుకోవాలని అన్నారు. నిన్న అనగా 5వ తారీఖు నుంచి మొదలుకొని ఈ రోజు రెండవ రోజు 6వ తారీఖు నాడు మరి చెరువులా లేదు అనేది, అదేవిధంగా కలెక్టర్ మిల్కినేని మదన్ గారికి, గౌరవ కౌన్సిలర్లు అందరికీ, పోలీస్ శాఖ వారికి, ప్రజాప్రతినిధులందరికీ, మరి పట్టణ ప్రజలందరికీ, ప్రతి డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అధికారులందరికీ పేరు పేర్కొంటున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాల్లో భాగంగా మరి ఇప్పుడు వర్షాకాలం వస్తుంది. వర్షాకాలానికి తగిన సూచనలు, సలహాలు మరి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా మనం ప్రజా సంక్షేమం కోసమే పనిచేయాల్సిన వాళ్ళం. ఇంటింటికి వెళ్లి వైద్య మరియు ICDS, RP, MEPMA వాళ్ళు మన కొత్త చెరువును కూడా పరిశీలించి దానికి తగిన సదుపాయాలు మరి ప్రజలు. ఈరోజు రెండవ రోజు నిన్న ప్రారంభమైంది పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమం. 9వ తారీఖు వరకు జరుగుతుంది. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఇది ఏదో 5 రోజుల కొరకు జరిగే కార్యక్రమం కాదు. మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి ఈ యొక్క స్వచ్ఛదనాన్ని పచ్చదనాన్ని. అప్పుడే రాబోయే తరాలకు మనం మన బాధ్యత నిర్వహించినట్టయితుంది. మనం ఇల్లు మన పరిసరాలు ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తామో, పట్టణంలో కానీ మనం ఎక్కడ నివసిస్తే ఆ ప్రాంతం అంతా కూడా మరి పచ్చదనంగా ఉండాలి, స్వచ్ఛదనంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి పారిశుభ్రత కావచ్చు, ఇతరత్ర అనేక అంశాల లోపల మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇలా మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. మనకు భవిష్యత్తులో మనం రాబోయే తరానికి మనం ఎటువంటి పొరపాటు చేయకుండా వాళ్ళు కనీసం ఆరోగ్యంగా బతకాలంటే, ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం పేర్లు చెప్పలేనన్ని వింత వ్యాధులు, చిన్న వయసులోనే కిడ్నీలు ఫెయిల్ అయి డయాలసిస్ పోయి, చిన్న వ్యాధిలోనే గుండె నొప్పులు వచ్చి ఆకస్మిక మరణాలు అనేకంగా మారుతున్నటువంటి ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి మనం వీలైనంత వరకు స్వచ్ఛంగా గాలిని పీల్చుకునేటువంటి గాలి కానీ, మనం తాగేటువంటి నీరు, ప్రధానమైనటువంటి ఆరోగ్యానికి ప్రభావితం చేసేటువంటి గాలి, నీరు, మనం తినేటువంటి తిండి, మూడు మన శరీరంలోకి ఈ మూడు కలుషితమైపోతున్నటువంటి పరిస్థితుల్లో వాటిని బాగుండాలనేటువంటి కాపాడుకోవడానికి మానవ తప్పిదం జరగకుండా మన బాధ్యత నిర్వహించాలనే సందర్భంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుంది. దయచేసి ఈ కార్యక్రమాలు మీరంతా కూడా భాగస్వాములు కావాలి. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం లేకుంటే ఆ కార్యక్రమాలు విజయవంతం కావు. అందుకే ఇటువంటి ఒక సమావేశాలు, సభలు పెట్టుకొని మనం బయట పోతే చూస్తూ ఉంటాం. మహనీయుల విగ్రహాలు ఉంటాయి. మహనీయుల విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం? వాళ్ళు ఆనాడు సమాజం కోసం పోరాడినటువంటిది. ఆ విగ్రహాన్ని చూడగానే మన లోపల ఒక అంశం స్ఫురించాలి, ఆ విధంగా మన లోపల పరివర్తన రావాలని ఈరోజు సభలు సమావేశాలు కూడా లేదా ఇటువంటి కార్యక్రమం ప్రత్యేకంగా ఒక డ్రైవ్, ఒక స్పెషల్ ప్రోగ్రాం పెట్టుకునే ఉద్దేశం కూడా అందరూ కూడా భాగస్వాములై ఈ అంశం గురించి ఎక్కడ కూడా విస్మరించకుండా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, తప్పకుండా ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ద్వారా రాష్ట్రం మొత్తం, అందులో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రజలందరూ, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా విధిగా ఒక మొక్క నాటడం, దాన్ని కాపాడుకుంటామనేటువంటి ఒక మాట మీరందరూ ఇచ్చినట్టయితే దాని తదుపరి శాసనసభ్యుడిగా నేను మీ అందరి యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి విద్య, వైద్య తదితర విషయాల లోపల నా బాధ్యతను కూడా మరింత బాధ్యతగా
నిర్వహిస్తాననే మాట మనం చేస్తా ఉన్నా. ఇంతమంది పెద్దలు చెప్పినట్టుగా మీ పుట్టినరోజు పెట్టుకుంటారా, పెళ్లి రోజు పెట్టుకుంటారా, పెద్దల జ్ఞాపకార్థం పెట్టుకుంటారా, కానీ ఒక మొక్క నాటాలి, దాన్ని కాపాడాలి అనేటువంటి ఒక నినాదాన్ని, సంకల్పాన్ని గట్టిగా తీసుకోవాలని మీ అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. సరే, ఇప్పుడే పెద్దలు కొత్త చెరువుకు సంబంధించి చెప్పినారు. ఈ విధంగా వెళ్తా ఉంటే కానీ నీళ్లు వస్తూ ఉంటాయి, నీళ్లు ఇటు నిల్చుంటుండే కొత్త చెరువుకు సంబంధించి ఈ విధంగా ఒక బ్రిడ్జ్ కడితే ఇక్కడి నుంచి అక్కడ కనెక్ట్ అవుతుందని ఎప్పుడు ఎవరు చెప్పలేదు. తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచన చేయడం జరిగింది. దాన్ని ఎస్టిమేషన్ చేయించి బండను కూడా స్ట్రెంథెన్ చేసి ఒకటేసారి మన సీనియర్ డబల్ సెంట్రల్ లైనింగ్ దాకా వెళ్ళిపోయిన ముందు రోడ్డు డెవలప్మెంట్ కానీ పబ్లిక్ యూటిలైజేషన్ చేయగలిగినట్టయితే ఆ విధంగా మెల్లమెల్లగా డెవలప్మెంట్ అయితే తప్పకుండా ఈ యొక్క బైపాస్